బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు అతిథులను పలకరించేందుకై వారికి శుభాకాంక్షలు చెప్పేందుకై ముందుకు వెళుతున్నారు. Honorable Governor is interacting with the invited dignitaries. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్భవన్లో నిర్వహించిన తేనేటి విందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర దినానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. రెండు ప్రాముఖ్యమైన విషయాలతో ఈ స్వాతంత్ర దినం శోభాయమానంగా గడుస్తుంది. ఆంధ్రావనిలోని స్వతంత్ర సమర యోధులైన పింగళి వెంకయ్య గారు భారతదేశానికి త్రివర్ణ జాతీయ పతాకాన్ని అందించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభవేళ, భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన అద్భుతమైన వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టడం జరిగింది. ఏపీ రాజ్ భవన్ లో జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏ విధంగా జరుగుతోంది ఎట్ హోమ్?
అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎట్ హోమ్ ప్రారంభమైంది ధనలక్ష్మి. ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటికే గవర్నర్ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు ప్రముఖులంతా కూడా, పుర ప్రముఖులంతా కూడా దీనికి హాజరయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులతో కలిసి హాజరయ్యారు. ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నరు స్టేజీ మీద గవర్నర్ కూడా స్టేజీ మీద ఉన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన పార్టీ నేతలు కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అచ్చెన్నాయుడుతో కలిసి ఈ సమావేశానికి ఏదైతే ఎట్ హోమ్ కార్యక్రమానికి అయితే హాజరయ్యారో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఇక్కడ ఆహ్వానం పలికారు. వారంతా కూడా ఇది ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోడు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఎట్ హోమ్ ఇవ్వటం అనేది ఏదైతే రాష్ట్రపతి ఢిల్లీలో ఇస్తారో, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్ష నేత, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులకి మొత్తం కూడా ఎట్ హోమ్ ఇవ్వటం అనేది ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కోవిడ్ కారణంతో గత 2-3 సంవత్సరాలుగా పూర్తిగా హాజరు ఎవరైతే అందరినీ కూడా ఎవరైతే ఆహుతులు ఉన్నారో వారందరినీ ఆహ్వానించలేని పరిస్థితి ఉంది. ఈసారి అందరినీ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి కొంచెం ఘనంగా కూడా ఏదైతే ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రత్యేకమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా ఎట్ హోమ్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు ఇంకా భేటీ కాలేదు. చంద్రబాబుతో అదేవిధంగా జగన్ కలుస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీరు డైరెక్ట్గా ఎదురుపడిన సందర్భాలు అసెంబ్లీలో మాట్లాడుకోవటం తప్పించి మైక్లో డైరెక్ట్గా ఎదురుపడి ఇట్లాంటి కామన్ కార్యక్రమంలో ఇద్దరు కూడా కలిసింది ఎప్పుడూ లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరూ ఎదురుపడిన సందర్భంగా ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా వారి భావాలు ఉంటాయి, ఏ విధంగా వారు మాట్లాడుకుంటారనే ఆసక్తి అయితే రాజకీయ ప్రముఖుల్లో అయితే ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా ఆ పరిస్థితి లేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి స్టేజీ మీదకి ఆయన ఆసీనులయ్యారు. దంపతులతో కలిసి గవర్నర్ కూడా ఆసీనులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అక్కడే ఉన్నారు. పలువురు ప్రముఖులంతా కూడా అక్కడే ఉన్నారు. ఈ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలుస్తారా లేదా అనే ఆసక్తి అయితే ఇక్కడ నెలకొంది. పలువురు మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ గవర్నర్ ఆహ్వానం మీదకి ఎట్ హోమ్లో పాల్గొన్నారు. ఇదైతే ఎట్ హోమ్ కార్యక్రమం అయితే జరుగుతుంది. దాదాపు అరగంట పాటు ఈ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగే అవకాశం. తర్వాత హై టీ అనంతరం ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక్కడంతా కూడా ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లో ఇక్కడ కార్యక్రమం ముగిపోతుంది. అయితే ఇప్పుడంతా కూడా ఆసక్తి అంతా కూడా రాజకీయ వర్గాల్లో కావచ్చు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుంది, ఏ విధంగా వీరు పలకరింపులు ఉండబోతున్నాయి, ఏ విధంగా వీరు చాలా రోజుల తర్వాత, ఎందుకంటే రెండు పార్టీల మధ్య కూడా గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో రాజకీయాలుగా ఉండేవి. ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాల్లో అయినా కొంత శుద్ధ వాతావరణంలో కొంత పార్టీల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆత్మీయంగా పలకరించిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే కనుక కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ శత్రువులుగా చూసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల అగ్రనేతలు ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరొకరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వీరి మధ్య ఎలాంటి భావాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పలకరింపులు ఉండబోతున్నాయనే ఆసక్తి అయితే అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే కనుక మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కనుక అదే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నేత కలిసి నిర్ణయించాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా కొన్ని ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన కమిషనర్లు, చీఫ్ కమిషనర్ కూడా వీరంతా కూడా ఒక కమిటీ ఏదైతే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ లాంటి 4-5 పెద్దలు కలిసి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కలిసి నిర్ణయించాల్సిన పదవులు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా ఎప్పుడు కూడా కలిసి కూర్చున్న పరిస్థితి అయితే కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారు, వీరి మధ్య ఎటువంటి మాట అవకాశం ఉందనే చర్చ సర్వత్రా వినిపిస్తుంది. అయితే అందరూ కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. వీరి మధ్య ఇది ఆసక్తి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఎట్ హోమ్ చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఒకరికొకరు శత్రువులుగా చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఒకరికొకరు శత్రువులుగా చూసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం వ్యవహరించబోతున్నారనేదే ఇప్పుడు ఆసక్తి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్. ఏపీ రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ను ఆయన పలకరించినట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు కేశినేని నాని అలాగే అచ్చెన్నాయుడు కూడా ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా అక్కడికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ అందిస్తున్న ఎట్ హోమ్ కార్యక్రమంలో వారంతా కూడా వెళ్ళి అక్కడ ఆసీనులయ్యారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్. అయితే అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందిన నేపథ్యంలో ఈ కార్యక్రమం కొద్ది మందితో మాత్రమే జరుగుతోంది. అయితే అట్టహాసంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరికొకరు ఒకసారి ఒకే వేదికపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది ఏపీ రాజ్ భవన్లో. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. గవర్నర్ బిశ్వభూషణ్ అందిస్తున్న ఈ తేనేటి విందు కార్యక్రమానికి ఇరువురు కూడా హాజరయ్యారు, చంద్రబాబు అలాగే జగన్. మరి ఎటువంటి ఆసక్తికర పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటాయి? ఇరువురు నేతలు కలిసి మాట్లాడుకుంటారా, కరచాలనం చేసుకుంటారా, లేక వారిరువురు అసలు కలవకుండానే వెళ్ళిపోతారా? ఏం జరగబోతోంది అన్నదే ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము గవర్నర్ బిశ్వభూషణ్ పక్కనే జగన్ ఆసీనులయ్యారు టేబుల్ పక్కన. అతిథులందరినీ ఆత్మీయంగా పలకరించిన అనంతరం వారిరువురు అక్కడ కూర్చొని ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. After interacting with the invited dignitaries, Honorable Governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji, has written to the main table.